హలో ఫ్రెండ్స్, మాది పల్నాడు జిల్లా రణచంతల మండలం రణచంతల గ్రామం అన్నమాట. నేను మా అక్క ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని అలా సరదాగా వాకింగ్ చేయడానికి అయితే బయటకు అయితే వచ్చాము. రాగానే ఇక్కడ మన పోలీస్ స్టేషన్ లైన్లో అయితే ఒక షాప్ చూసాము. ఏంటంటే రణచంతల ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని. మరి దానిలోకి వెళ్ళి చూడగానే ఏటీఎంస్ అయితే మాకు కనిపించాయి. ఏంటంటే సోలార్ లైట్ అనమాట ఫ్రెండ్స్. ఇది మనకి పంట పొలాలకి లైట్నిచ్చి ఎటువంటి పురుగులు కూడా రాకుండా అది ఆపుతుంది ఫ్రెండ్స్. ఆ లైట్ అనేది ఆపుతుంది. అలాగే ఇక్కడ మనకి 3 రకములైతే పచ్చళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి. చాలా టేస్ట్ అయితే ఉంటాయి అనుకుంటా ఫ్రెండ్స్. మరి ఇక్కడ వాళ్ళు అలాగే చెప్తున్నారు పచ్చళ్ళు బాగా టేస్ట్ ఉంటాయని. అలాగే మనకి ఇక్కడ బాదం పప్పులు కావచ్చు, క్యాష్యూ నట్స్ కావచ్చు మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ ఇన్స్టాంట్ పౌడర్ కొబ్బరి నీళ్ళు ఇవి మనకి ఈ పౌడర్ కలుపుకోగానే మనకి నీళ్ళలో కలుపుకోగానే కొబ్బరి నీళ్ళు తాగే టేస్ట్ అయితే మనకి వస్తుంది. ఇది మనకి ఇన్స్టాంట్ రిఫ్రెషర్గా మనకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే 3 రకాల బియ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకటి పాలిష్ చేసింది, అంటే మామూలుగా క్లీన్ చేసింది. అలా ఇంకొకటి ఫుల్లీ పాలిష్ చేసింది. తర్వాత అసలు పాలిష్ చేయని అయితే 3 రకాల బియ్యాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. తర్వాత మనం చూసినట్లయితే సజ్జలు, అవిసె గింజలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అవైతే మనకి అవిసె గింజలు అయితే మనకి బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. తర్వాత మనం చూసినట్లయితే గోధుమలు కూడా మనకి రొట్టెలు చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. స్పటిక బెల్లం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క స్పటిక బెల్లము ఈ యొక్క రణచంద్ర మండలంలో ఎక్కడ చూసినా కానీ దొరకదు, చాలా తక్కువ అనమాట. కానీ అలాగే మనకి తేనె కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. తేనె మనకి అలాగా ఎటువంటి కెమికల్స్ కలపకుండా నేచురల్ తేనె అనేది ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. అలాగే మన ఇంట్లో పెట్టుకోవడానికి దేవుడి పటాల దగ్గర కానీ పెట్టుకోవడానికి అగరబత్తులు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క అగరబత్తులు కూడా మనకి మంచి స్మెల్ని మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మనకి న్యాచురల్ హనీ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ కలపకుండా న్యాచురల్ హనీ అయితే మనకి దొరుకుతుంది. తర్వాత ఇక్కడ మనకి తినడానికి కూడా చిక్కీస్, కొబ్బరితో చేసిన స్వీట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఒకటైతే మేమైతే తిని చూసాము, చాలా టేస్ట్ అయితే మాకు వచ్చింది. అలాగే ఇక్కడ మనకు 10 రకాలైన సబ్బులు కూడా మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ సోప్స్ కూడా బాగానే ఉన్నాయి. వాటి యొక్క ఉపయోగాలు ఎలా చేస్తారని కూడా ఇక్కడ మనకి రాసి ఉంచారు. అలాగే మనకి ఫేస్ క్రీమ్స్ కూడా, పౌడర్స్, ఫేస్ క్రీమ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఫేస్ క్రీమ్స్ మనకి ఫేస్ని మంచి గ్లోయింగ్గా చేస్తుంది అనుకుంటున్నాము. తర్వాత మనకి ఇక్కడ రాక్ సాల్ట్ కూడా అనేది కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. బెల్లం పౌడర్ ఇన్స్టాంట్ బెల్లం పౌడర్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. తర్వాత అవిసె గింజల చెక్క కూడా మనకి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇది తాటి బెల్లంతో చేస్తారు. ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత నెయ్యి కూడా మనకి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఆవు నెయ్యి మనకి అవైలబుల్గా ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి కొన్ని పొడులు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటి అంటే ఉసిరికాయ పొడి కావచ్చు, లేత మునగాకు పౌడర్ కావచ్చు, తర్వాత గోధుమ నార పౌడర్ కూడా కావచ్చు. ఈ గోధుమ నార పౌడర్ అయితే ఫ్రెండ్స్ మనకి బ్లడ్ లేని వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా షుగర్ కలిగిన వాళ్ళు దీన్ని తినొచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి చింతగింజల పొడి కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. అనార్దన గోళీ, అలాగే కరివేపాకు చూర్ణం కూడా మనకి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇక్కడ వేరుశనగ చిక్కీ అయితే కూడా చాలా బాగా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. మా అక్క అయితే ఒకటి తిని చూసాము, చాలా బాగా టేస్టీగా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా న్యాచురల్వి. ఎటువంటి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమీ యూజ్ చేయకుండా మనకి న్యాచురల్గా దొరుకుతాయి. అలాగే ఇక్కడ ఈ మండలంలో కూడా ఫ్రెండ్స్ తక్కువగా మనకి దొరుకుతాయి ఈ షాప్లో కూడా. ఇక్కడ ఉన్న ఈ అబ్బాయి అయితే ఫ్రెండ్స్ మాకు ఇవి చూపించడానికి ఫ్రెండ్స్, వీటి గురించి చెప్పడానికి చాలా బాగా హెల్ప్ అయితే చేసి ఉన్నాడు. కాబట్టి ఈ అబ్బాయి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.